SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. చంద్రన్న మంత్రి నారా లోకేష్ మాటలను శిరస వహిస్తా ఇన్ఛార్జి వేసుకోవాలని కొందరు నాపై కుట్ర పన్నుతున్నారు. నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. నా కుటుంబ సభ్యులను వదలట్లేదు. ఇందుకు కారణమైన ప్రతి ఒక్కరిపై పరువు నష్టం దావా వేస్తా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం భావోద్వేగం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన తనయులు నారా లోకేష్ భిక్షతో ఎమ్మెల్యేగా గెలిచిన తనను పక్కన పెట్టించి సత్యవేడు నియోజకవర్గానికి ఇన్ఛార్జి వేసుకోవాలని కొందరు ఇంతటి నీచానికి దిగజారుతున్నారని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం పిచ్చాటూరులోని ఎంకేటి కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ సత్యవేడు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో వైసీపీలో ఉన్న తనకు ఓ పెత్తందారి ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేశారని, అదే పార్టీలో ఎంపీ టికెట్ ఇచ్చినా కాదని తృణప్రాయంగా బయటకు వచ్చేశానన్నారు. అలాంటి కష్ట సమయంలో నన్ను గౌరవ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్ ఆదరించి హక్కున చేర్చుకుని ఎమ్మెల్యే టికెట్ కూడా నాకు కేటాయించి తనను ఎమ్మెల్యేని చేశారన్నారు. దాన్ని జీర్ణించుకోలేని కొందరు ఎన్నికల సమయంలోనే తనను ఓడించి తద్వారా పార్టీ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకోవాలని కుట్రతో తీవ్రంగా ప్రయత్నించి విఫలమైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే దేవుని దయ, చంద్రన్న, లోకేష్ అన్న ఆశీస్సులు, ప్రజల చల్లని దీవెనలతో ఎమ్మెల్యేగా గెలుపొందానని ఆయన వెల్లడించారు. అప్పటి నుండి ప్రతినిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలా నడుచుకుంటున్నానన్నారు. కష్టకాలంలో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నన్ను గెలిపించిన నారా చంద్రబాబు నాయుడుకు, నారా లోకేష్ మాటకు శిరస వహిస్తానని, వారు ఎలా చెప్తే అలా నడుచుకుంటానని ఎమ్మెల్యే ఆదిమూలం స్పష్టం చేశారు. సత్యవేదికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు ప్రియతమ లోకేష్ గారు వారి ఆశీస్సులు దీనితో ఈ సత్యవేది ప్రాంతానికి మార్చి 14వ తేదీ నాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రకటించడం మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు ఇప్పటి వరకు కూడా వారు చెప్పిన కోచా ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రతి గ్రామానికి కూడా సహకరించాలన్న నెపంతో మీ అందరూ ఆశిస్తున్న జీవులతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాకు సహకరించారు, సహాయం చేశారు. వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు సత్యవేడు ప్రాంతంలో నా పైన కుట్ర పన్ని ఓడగొట్టాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కుమ్మక్కై రామచంద్ర దగ్గర ఒక అతన్ని ఇండిపెండెంట్ చేశారు. మరలా కాకుండా ఎప్పుడో విశాఖపట్నం మనిషిని తీసుకొచ్చి మళ్ళా ఇంకో అతను కూడా ఇండిపెండెంట్ చేసి నానా సృష్టించి ప్రశాంతమైనటువంటి సత్య నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఓడగొట్టాలని, నేను ఓడిపోవాలని ఒక దురుద్దేశంతో పనిచేశారు. ఆయన భగవంతుడి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు బిచ్చముతో లోకేష్ గారి సహాయంతో ఒక శాసనసభ్యుడికి ఎన్నికయ్యాను జూన్ 4వ తేదీ. అయినా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజా కార్యక్రమాలకు నాకు కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా లెక్క చేయకుండా ప్రతి నిత్యం కూడా ప్రజల మధ్యన, ప్రజల కోసం, ప్రజా సంక్షేమ కోసం పాటుపడుతున్నాను. ఏడు మండలాలు కూడా బాగుపడాలని కోరుకుంటున్నాను. మరి ఈ మధ్యకాలంలో మీకు అందరికీ తెలుసు, నా పైన కుట్ర పన్ని రకరకాలు చేసి ఓడిపోలేని నెపంతో కొంతమంది ఒక దుష్ప్రతి చేసి నన్ను మార్పింగ్ కేసు పెట్టి ఒక సీలుతో ఉన్నటువంటి దానిపైన పెట్టి నా పైన కేసులు పెట్టిన విషయం కూడా చూశాను. కేసులు పెట్టినా కూడా నేను ఎవరిపైన కించెత్తు మాట కానీ, కించెత్తు ప్రెస్ స్టేట్మెంట్ ఇప్పటికీ లేదు, రేపు కూడా ఇవ్వండి. తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చంద్రబాబు నాయుడు దృష్టిలో మనం ఒక నాయకుడికి ఎదిగాము,
మనం 50 సంవత్సరాలు రాజకీయ చేశాము. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయికి ఎదిగాను ప్రజల యొక్క అభిష్ట మేరకు. ఇలాంటి సందర్భాల్లో మరి అన్నీ పోయిన తర్వాత మా కుటుంబంతో కూడా ఈ వేదనలో చాలా బాధపడిపోయాము. మా బిడ్డలు కానీ నేను కానీ మా కుమారులు అందరూ కూడా మరో మనసు అర్థించాం. ఈ మధ్యన మా తమ్ముడు కూడా ఈశ్వరుడి గురై మరణించాడు. అయినా కూడా అలాంటి సందర్భాల్లో కూడా ఇలాంటి చల్లపల్లి చేసి అయిపోయిందని కూడా మళ్ళీ రిపీట్ చేసుకుంటూ వచ్చారు. అయినా ఆనాడు కూడా ఏమనలేదు. మరి ఇదే విధంగా నగాక మొన్న మళ్ళా ఒకటి ఇచ్చారు. మీకు అందరూ తెలుసు, గత వైఎస్ఆర్సీపీలో 11-12 సంవత్సరాలకు కలిసింది నిజమే, పోయింది నిజమే, వాళ్ళు వెళ్ళిపోయింది నిజమే, తిన్నింది వాసమే. కానీ దాన్ని చిత్రీకరించి నేను ఒకటే కాదు, నాకు పార్టీ సేవలతో వచ్చాను, అధికారంతో వచ్చాను, చిత్రీకరించి యూట్యూబ్లో పెట్టి దాన్ని ఒక వైలెట్ చేసి పార్టీ అభివృద్ధి ఎంత దుర్మార్గం చేశారు. నేను ఎప్పుడైనా ఇలాంటి పని చేశానా? అధికార యంత్రాంగం పెద్ద పెద్ద చదువునటువంటి చెల్లెములపై కూడా పెట్టారు. 73 సంవత్సరాల వయసులో ఈ విధంగా వ్యక్తిగత దోషం చేసి నన్ను అవమానం చేశాడు. నాకున్నటువంటి గౌరవాన్ని, క్రెడిబిలిటీ, క్యారెక్టర్ని దెబ్బతీశాను. అయినా భగవంతుడు ఉంటాడని ధర్మం తీసుకుని చెప్పాను. మరలా నిన్న మొన్న ఈరోజు మమ్మల్ని అందరూ తెరవడానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ చర్య తీసుకుని సిద్ధమున్నాను. మీకు అందరూ కూడా మనవి చేసుకుంటున్నాను. నేను ఎక్కడ కూడా తప్పు చేయలేదు, భవిష్యత్తు కూడా చేయను. ఒక క్రమశిక్షణగా కార్యకర్తగా చంద్రబాబు గారికి ఏం చెప్పినా దాన్ని సంతృప్తంగా ఉన్నాను నడుచుకోవడానికి. కానీ చేయమని చెప్పండి, తప్పులేదు. నేను ఎక్కడ దోపిడీ చేసినా చెప్పండి, తప్పులేదు. మా నాయకులు కష్టపడి చేశారు, నేను చేశాను, ప్రజల సేవ చేయించాను, అంత తప్ప నేను ఆలోచన లేదు. ఇవన్నీ కూడా మీకు ప్రింట్ మీడియా మా సోదరులకి నన్ను ఆదరించి సహాయం చేసి నేను కడబడుతున్నప్పుడు కానీ ఇప్పుడు కానీ అప్పుడు ఆదరించే సహాయం చేశారు. ఈరోజు నా పైన అభిమానం తీసుకొచ్చారు. ఈ కిట్ కూడా ఇంతవరకు నేను మాట్లాడలేదు. 11 నెలలైంది ఎన్నికలయ్యి. ఈ 11 నెలల్లో ఇలాగే నేను ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు. అభివృద్ధి కార్యం చర్చలు మళ్ళీ పెట్టాలని పోతాను. కానీ ఒక పైన దూషించాలి కానీ ఒక పైన మోసం చేయాలి కానీ పోతుంది నాకు ఎలాంటి ఆలోచన లేదు. ఇంకా కూడా ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకుని చేస్తున్నారు? వాళ్ళకి ప్రభుత్వ యంత్రాలు ఉంది, ఎస్పీలు ఉన్నారు, డిఎస్పీ ఉన్నారు, సిఐలు ఉన్నారు. విచారించమని చెప్పండి, ఎంక్వైరీ పెట్టమని చెప్పండి, లేదు టచ్ చేయమని చెప్పండి. నేను ఎక్కడికైనా వస్తాను. నా తప్పుంటే చంద్రబాబుకి క్షమాపణ కోరుతా, నా తప్పుంటే ప్రజలు క్షమాపణ కోరుతా, నా తప్పుంటే నిజంగా కూడా అది కదండి మీకు ప్రజలు సేవ చేయడం. మీకు ఎమ్మెల్యే పదవి కోసం ఇన్ఛార్జ్ కావాలని జరుగుతున్నారండి. ఒక దళిత ఎమ్మెల్యే గారు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎక్కడైనా నాయకులు ఇచ్చినప్పుడు ఆయన వయసు రీత్యా ఎక్కడైనా కాఫీకో టీకో భోజనానికి పోతే ఆ ఇంట్లో మహిళలందరితో సంబంధం ఉందని అంటగట్టడం ఇది తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం. మహిళలు తిరగబడతారు వీళ్ళు గ్రామాల్లోకి వస్తే, తీవ్రమైన కఠినమైన చర్యలు ఉంటాయి వీళ్ళపైన. అంటే ఎమ్మెల్యే గారు రేపు ప్రజలు ఉత్సాహంగా తిరుగుతున్నారు, ఇంకా ఎవరిళ్ళకే బాగకూడదనే ఉద్దేశంతో ఇలా ఈ దిగజారుడు చర్యకి దిగినారు. వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే చర్చకి రమ్మను, ఎమ్మెల్యే పనితీరు పైన మాట్లాడమని చెప్పండి, అభివృద్ధి పైన చర్చించమని చెప్పండి. నిజాయితీ, క్రెడిబిలిటీ ఉన్నటువంటి మన సత్యవేడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూలన్న గారిపై గత 2 రోజులుగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక వర్గం అనేక దుష్ప్రచారాన్ని కొనసాగిస్తుంది. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక వర్గం గ్రావెలెత్తుకోవడానికి అనుమతులు కోరితే ఇవ్వలేదు. ఒక ఎంపీ పదవి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దాన్ని వదులుకొని చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ సత్యవేడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 85,471 ఓట్లతో 46%తో 3,739 ఓట్లతో గెలవడం జరిగింది.
నిరంతరం ప్రజాక్షేత్రంలో ప్రజల కొరకు, ప్రజల సంక్షేమం కొరకు, మహిళా సాధికారత కొరకు నిరంతరం కష్టపడేవాడు మన ఆదిమూలన్న. ఇలాంటి ఖచ్చితంగా నేను ఫాలో చేయాలి. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారండి. మా ఇంటికి కూడా వస్తారు, అన్నగారు వస్తారు, అన్నం తింటారు. ఇలా ఇంటికి వస్తే అన్నం తింటారు, వస్తే భోజనం పెట్టి తింటారు. దానికని ఇట్లాంటివి రాయడం అనేది హేమంచర్య. ఇవన్నీ రాకుండా హైకమాండ్ కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు.